రా వదినా కూర్చో. పండించిన వాడికి పంట మీద హక్కు ఉండట్లేదు, వండిన వారికి అందరితో కలిసి కూర్చొని తినే అవకాశం ఉండట్లేదు. వదిలే వదినా, ఎవరి కోసమో నువ్వు వెయిట్ చేయడం ఏంటి? తిను. ఇదేంటి మళ్ళీ ఎందుకు వచ్చింది? ఇది నా గదిలోకి రావద్దని చెప్తే ఏంటలా చూస్తున్నారు? నీకు తెలీదా? నేనున్న చోటికి రావద్దని చెప్పాను కదా. ఎందుకండి గట్టిగా అరుస్తున్నారు? నాకేం చెవుడు లేదు. ఓకే ఓకే ఓకే, నేనిక్కడ పడుకుంటే మీరు నాకు బెండ్ అయిపోతారని భయం, ఎక్కడ నాకు లొంగిపోతారా అని భయం. అందుకే కదా రాగానే వెళ్ళిపోమని చెప్తున్నారు. నేనేమి ఇక్కడ ఉండడానికి రాలేదులేండి, వెళ్ళిపోతాను. మీకు భయం కదా? ఏయ్, నాకు భయం ఏంటి? అబే భయం కాదు, దడ, వణుకు. ఏంటిది? చరణ్ గొడవ పడతాడనుకుంటే పల్లవిని గొడవ పడుతుంది. నిజంగా నిగ్రహం ఉన్నవాళ్ళు, గుండె ధైర్యం ఉన్నవాళ్ళైతే పక్కన అప్సరస్ వచ్చి పడుకున్నా చెలించకుండా వాళ్ళ మానాన వాళ్ళుంటారు. కానీ మీరలా ఉండలేకపోతున్నారు. నేను రాగానే వెళ్ళిపో అంటున్నారు. అంటే ఖచ్చితంగా ఎక్కడో మీలో భయం ఉంది. సర్లేండి, వెళ్ళిపోతాను. ఏయ్ ఆగు. ఎక్కడికి వెళ్ళేది? నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే పడుకో. ఎందుకులేండి, మీ అంతటా మీరు నన్ను ఇక్కడ పడుకోమండం, నేను పడుకున్న తర్వాత మీరెక్కడో టెంప్ట్ అయిపోయి బెండ్ అయిపోవడం, మిమ్మల్ని భయపెట్టడం నాకు ఇష్టం లేదు. వెళ్తానులే. ఇదిగో, ఆ మాట మాట్లాడితే ఒప్పుకొని చెప్తున్నాను. నాకు భయం ఏంటే? నిజంగా అప్సరసే వచ్చి నా ముందు నిల్చున్నా సరే, నేను చూడకూడదు అనుకుంటే చూడను, ముట్టుకోకూడదు అనుకుంటే ముట్టుకోను. నువ్వు అలా 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 ఉంటావు, నీకు పడిపోతానా? అయితే ఇక్కడ పడుకోమంటారా? పడుకోకపోతే కాళ్ళు ఇరగొడతానని చెప్తున్నాను. సర్లేండి, ఏమైనా మీ మాటని కాదనిలేను, ఇక్కడే పడుకుంటానులేండి. అమ్మ పల్లవి, ఏమో అనుకున్నాను కానీ నువ్వు మంచి గడసరిదానివే. పొమ్మన్నవాడి నోటితోనే వాడి గదిలోనే ఉండమని చెప్పేలా చేసుకున్నావు. శభాష్. వాడు నీకు కాదే, నువ్వే వాడికి కరెక్ట్ మొగుడువి. ఏంటిది? చడి చప్పుడు లేకుండా సైలెంట్గా ఉంది. ఏదో ఒకటి వాగుతుంది కదా, అప్పుడే నిద్రపోయిందా? ఏయ్, ఏం చేస్తున్నావు? నేనేం చేశాను? చెయ్యేసానా కాలేసానా చూస్తున్నాను. అదే ఎందుకు చూస్తున్నావు అని. ఓ, నాకు అర్థమైందిలేండి. నేనలా చూస్తూ ఉంటే ఆ చూపులకి మీరు పడిపోతారని మీకు భయం అన్నమాట. సర్లేండి, వెళ్ళిపోతాను. ఏయ్ ఆగు. మాట్లాడితే వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అంటావేంటి? చెప్పాను కదా, నువ్విక్కడే పడుకోవాలి. బయటికి వెళ్తే కాళ్ళు ఎరగొడతాను. పడక. మరి చూస్తేనే భయపడిపోతున్నారు. అది భయం కాదు, దెయ్యంలాగా అలా చూస్తూ ఉంటే ఎందుకు చూస్తున్నావు అని అడిగాను. అయితే చూస్తూ పడుకోవచ్చా? తెల్లారులు చూస్తూ మెలకుగా ఉండవే, గుడ్ల గుబల చూస్తూ కూర్చో. నాకేంటి? నేనెవరికి చెలించను, నేనెవరికి భయపడను. విసుగొచ్చి నువ్వే పోవాలి గాని నేనెక్కడికి కదలను. అక్క, ఏంటి? చరణ్ పల్లవిలా డిషుం డిషుం వింటున్నానే. ఏమే, పల్లవి మామూలుది కాదు. తెలిసింది లేక మన వెధవ నువ్వు నా కళ్ళ ముందు ఉండొద్దు, అసలు నా గదిలోకి రావద్దు అని అన్నాడు కదా. ఇప్పుడు వాడంతట వాడే నువ్విక్కడే పడుకో అనేలా చేసింది. అవునా? దానికి గడసరితనం ఉంది, మంచితనం ఉంది. కానీ రాత్రి ఎందుకో బాగోలేదు. ఎవ్వరు ఆదరించినా ఆదరించకపోయినా
కట్టుకున్నవాడి ఆదరణ లేకపోతే ఆడదానికి అంతకంటే నరకం ఏముంటుంది? ముందు నేను అలాగే భయపడ్డానే, కానీ పల్లవిని చూస్తుంటే నాకు ధైర్యం వచ్చింది. ఎవ్వరి సాయం అక్కర్లేదు. దాని కాపురాన్ని అదే నిలబెట్టుకోగలదు. దాని మొగుణ్ణి దాని వైపు తిప్పుకోగలదు. వాళ్ళిద్దరినీ ఒకటి చేయటానికి నేనొక దారి ఆలోచించానే. ఏంటక్క? ఉమ్, అదేంటక్క, 4 రోజులు ఉంటానని చెప్పి అప్పుడే వెళ్ళిపోవడం ఏంటి? చెప్తున్నాను కదే, మళ్ళీ వస్తాను. అప్పుడుంటుంది రచ్చ. ఈ లోపల పల్లవి ప్రయత్నాలు పల్లవేం చేయని. గుడ్ మార్నింగ్ మమ్మీ. గుడ్ మార్నింగ్ నాన్న. ఏమైంది మమ్మీ అలా ఉన్నావు? ఏం లేదురా, కొంచెం హెడేక్గా ఉంది. భువనా, విన్నావా? ఆంటీకి హెడేక్ అంట. అయితే నేనేం చేయాలి? పిచ్చిదానా, ఇలాంటి టైంలోనే ఆంటీకి నువ్వు హెల్ప్ చేసావంటే అప్పుడే నీ మీద ఇంప్రెషన్ పెరుగుతుంది. ఆల్రెడీ ఆంటీకి నా మీద మంచి ఇంప్రెషనే ఉంది కదా. కానీ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఆ పల్లవి అంటే ఇంప్రెషన్ ఉంది కదా. అన్నీ ఆ పల్లవియే చేస్తుందని ప్రతిదానికి ఆ పల్లవిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు కదా. ఆంటీకి ఆ తలనొప్పి పోగొట్టడానికి నువ్వు వెళ్ళి హెడ్ మసాజ్ చేయడమో సొంటి కాఫీ పెట్టడమో చేస్తే? సొంటి కాఫీ పెడితే తలనొప్పి పోతుందా? ఉహుం, నాకేం తెలుసు. అప్పుడప్పుడు ఆ పల్లవి అంటూ ఉంటుంది కదా. అయితే చూసుకో. టాబ్లెట్స్ తీసుకొస్తాను మమ్మీ. ఏంటంటే హెడేక్గా ఉందా? అవును భువనా. సడన్ గా హెడేక్ ఎందుకు వచ్చింది సుమా? అదేంటి నాన్న, అదేమన్నా మన చుట్టమా ఫోన్ చేసి రావడానికి వచ్చింది? మీరేం కంగారు పడకండి ఆంటీ, మీ హెడేక్ పోగొట్టడానికి నేను సొంటి కాఫీ పెట్టి తీసుకొస్తాను. ఏంటి, నువ్వు కాఫీ పెడతావా? ఇలాంటి కాఫీ కాదు బామ్మగారు, సొంటి కాఫీ అంట. అవును ఆంటీ, సొంటి కాఫీ తాగితే హెడేక్ పోతుంది. శొంఠి కాఫీ తాగితే హెడేక్ పోతుందన్నమాట నిజమేనమ్మా, కానీ అది నువ్వు పెడితే అది పోతుందేమోనన్న భయం. అలా అంటారేంటి అంకుల్? తనతో పాటు నేను తోడుగా ఉండి హెల్ప్ చేస్తాను. జోగి జోగి రాసుకుంటే బూడిదైనా రాలుతుంది. మీరిద్దరు రాసుకుంటే ఏమవుతుందో అని భయం. ఎందుకు రిస్క్? వదినని పిలుద్దాం. వదినా, రే ఆగు. ప్రతిదానికి ఆవిడగారు తప్ప ఇంకెవరేం చేయలేరా? వీళ్ళిద్దరు కలిసి చేస్తానంటున్నారుగా, ఒక ఛాన్స్ ఇవ్వు. థ్యాంక్ యూ చరణ్, చాలా బాగా చెప్పావు. నువ్వు రా భువనా, ఆంటీకి సొంటి కాఫీ పెడదాం. ప్రసాదు, ఎందుకైనా మంచిది ఓ దండాకుండా పురమాయించు. దండాకుండా దేనికి అత్తయ్య గారు? ఆ కాఫీ తాగాక నువ్వు పుట్టుకుని పోయావనుకో, అప్పటికప్పుడు దండాకుండా పురమాయించాలంటే లేట్ అయిపోతుంది కదా. ఏంట్రా వీళ్ళు ఇలా భయపెడుతున్నారు?